శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రాశుల వారికి ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. రవి బుధులు కలిసి వృశ్చికంలో కొనసాగుతున్నారు. శుక్రుడు యొక్క మార్పు ధనస్సు నుంచి మకరంలోకి 3వ తారీఖున మారబోతుంది. శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. తదుపరి రాశి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. కుటుంబంలో కొరకు ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మరియు ఈ రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబ్బు అధికంగా ఖర్చు అవ్వటం, అధికమైనటువంటి జలసాలకి మరియు అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చు చేయటం అనేది కొంత ఎక్కువగా ఖర్చుకారకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్త అనేది తీసుకోవాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఒకరి ఉద్యోగం రావడంతో మానసికమైనటువంటి ఆనందం పొందుతారు. కుటుంబంలో ఆర్థిక పరిపుష్టి పొందుతుంది. స్థల మార్పు చేర్పుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇళ్లకు మార్పు చేర్పుల గురించి ఉన్న స్థలం నుంచి వేరే చోటకి ఇల్లు మారితే మనకు కన్వీనియంట్గా ఉంటుంది గృహంలో అని చెప్పి ఆలోచిస్తారు. దాని దగ్గరగా నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యా సంబంధితమైన విషయాలు సానుకూలపడతాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంది. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో 3వ తారీఖు వరకు, దాని తర్వాత కూడా అభివృద్ధికారకమైనటువంటి జీవితంలో ఇవ్వగలిగినటువంటి తృతీయంలోనూ ఉండబోతున్నాడు. తద్వారా ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు శుక్రుడి ద్వారా పెంపొందబోతున్నాయి. వివాహ ప్రయత్నాల్లోనూ వివాహ సందర్భాల్లోనూ పాల్గొనడం మానసికమైనటువంటి ఆనందానికి కారకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా సెకండ్ హ్యాండ్ వాహనం కానీ గృహం కానీ కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే ప్రయత్నాలు ఆరంభిస్తారు. స్త్రీల ద్వారా ఈ యొక్క వారం ఒక మంచి పాజిటివ్గా ఉంటుంది. వారికి సహాయం పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా కొన్ని విషయాలు చేస్తున్నటువంటి ప్రయత్నం దగ్గరగా వచ్చి దూరంగా జరగటం అనేది ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ యొక్క పరిస్థితి మరియు అదేవిధంగా అర్ధాష్టమ శని ప్రభావం, గురువు మంచిగా ఉన్నా సరే అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే విద్యా సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కొంచెం పాజిటివ్గా ఉంటుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజగ్రహ మంత్రజపం చెప్పుకోవటం, మరియు అదేవిధంగా శివాభిషేకం చేసుకోండి. మరి వాటితో పాటు సింధూరాన్ని పెట్టుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మరి వాటితో పాటు ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామిని పూజించండి ప్రతి శనివారం పూట.